నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దాని విధానం ఏంటో ఓ మనిషికి అర్థమవుతుందని ప్రత్యేకంగా మరి కొంతవరకు ఆలస్యం చేయటమైంది. వాస్తవంగా ఇప్పటి వరకు గత 2-3 నెలల నుంచి దేశమంతా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి అనేక దేశాల్లో మరి ఆర్టీఐ యొక్క విధానము, పద్ధతులు ఇవన్నీ కూడా జాతీయం వరకు దీన్ని వెలుగులోకి వచ్చింది. దీనిలోనే మరి డాక్టర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. మరి ఇంతమంది సమక్షంలో ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. దీని విషయంలో మరి మనకి జాతీయ అధ్యక్షులు మరి చంద్రమోహన్ సార్ మనకి ప్రత్యేకంగా అమరావతిలో ఆఫీసు దీని వరకు ఉంది. ఈ ఆర్టీఐ అంటే ఏంటి అసలు అనేది ఉదాహరణకి దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? జూన్ నెల 15వ తారీఖున పార్లమెంట్లో వివిధ అంశాల మీద పెట్టినటువంటి చర్చల్లో ఈ సమాచార హక్కు చట్టం ఎందుకు వచ్చిందంటే, మన సోదరుడు చెప్పినట్టు అన్నా హజారే కానీ, ఈ కేజ్రీవాల్ కానీ, ఇంకా మిగిలినట్టు మన జయప్రకాష్ నారాయణ గారు కానీ వీళ్ళందరూ కలిసి దాపరికం లేని ప్రభుత్వం కావాలి, ప్రజలకి అందరికీ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజల జీవితాలతో ఎన్నుకోబడినటువంటి వాళ్ళందరికీ ప్రజల యొక్క హక్కులేంటో తెలియపరచాలి, వాళ్ళ విధానాలు ఏంటో తెలియపరచాలి అన్న ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రాజెక్టును ప్రవేశపెడితే 2005 జూన్ 15వ తారీఖున దీన్ని ఆమోదించారు పార్లమెంట్లో. ఆమోదించిన పిమ్మట 2005 ఇప్పుడు అక్టోబర్ 12వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఏ విధంగా అమల్లోకి వచ్చిందంటే, ఎవరైనటువంటి ప్రభుత్వ సమాచారాన్ని ఒక ప్రజలు అడిగినప్పుడు ఇదివరకైతే ఒక ఎమ్మెల్యేకో, ఎంపీకో, ఇంకొకరికో చెప్పేవాడు. కానీ ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం మనం అడిగినటువంటి యొక్క ప్రశ్న మనకి ఒక వెసులుబాటు ఇచ్చారు. ఏమిటంటే, మనకి డబ్బులుంటే మండల స్థాయిలో అయితే ఒక 20 రూపాయలు కోర్టు ఫీజు స్టాంప్ కానీ, లేదా ఒక పోస్టల్ స్టాంప్ కానీ, లేదా పేదవాడైతే తెల్లకాటి ఫోటో స్టాంప్ పెడితే మనం అర్జీ ఇస్తే 48 గంటల నుండి 30 రోజుల లోపు వాళ్ళు మనం అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వాలి. ఇవ్వనట్లయితే మనము మన చౌదరి గారు చెప్పినట్లు మొదట అప్పిలేట్ అధికారి, ఉదాహరణకి మనం సచివాలయంలో పెడతాం, ఆయన అప్పిలేట్ అధికారి ఎంపీడీఓగా ఉంటారు, వారికి మనం చేయాలి. చేసిన తర్వాత దీనిని వాళ్ళు ఏదన్నా మనం అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే, సమాచార హక్కు చట్టం 2F కింద మనము జ్యుడిషియరీ కోర్టులో కూడా వేసుకునేటువంటి అధికారం ఉంది మనకి. దానికి ఆ రెస్పాన్స్ అనేటువంటిది ఆ ప్రభుత్వ అధికారి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇది మన కాలయాపన జరుగుతుంది కాబట్టి మనకి మొదటి రోజు మనం ఎప్పుడైతే వేసామో ఆ కాలయాపన చేసినటువంటి దానికి 250 రూపాయలు రోజుకు చొప్పున ఆ అధికారి 25,000 రూపాయలు లోపు కట్టవలసినటువంటి పరిస్థితి ఆ శిక్షలో. కనుక మనం సిడి ద్వారా తీసుకోవచ్చు. ఉదాహరణకి ఒక హాస్టల్లో భోజనాలు పెడుతున్నారు, వాకింగ్ గారి దగ్గరికి వెళ్తాం మనం, ఆయన మూవ్మెంట్ రిజిస్టర్ ఉంటుంది, స్టాక్ రిజిస్టర్ ఉంటుంది, కంటిన్యూస్ రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్ మనం తనిఖీ చేయనివ్వడం. మనము ఒక అర్జీ పెట్టి ఇన్ఫర్మేషన్ రైట్ యాక్ట్ ప్రకారం మేము పలానా రోజున వస్తామంటే ఆ రికార్డులు కంపల్సరీగా చూపించాలి. చూపించకపోతే వాళ్ళ మీద శిక్ష. అదేవిధంగా కొన్ని ఉదాహరణకి ఇన్ఫర్మేషన్ రైట్ యాక్ట్ ప్రకారం పెద్ద వాళ్ళు మన సరిగ్గా గారు ఎంపీ పెన్షన్ 2 తీసుకుంటున్నారని తెలిసింది. అది ఎవరి ద్వారా తెలిసింది? టీజీ ఎంటెస్ట్ తీసుకుంటున్నాడని తెలిసింది. వీళ్ళందరూ కోటీశ్వరులు. కానీ ఇన్ఫర్మేషన్ రైట్ యాక్ట్ అనేటువంటిది పేదవాడి చేతిలో వజ్రాయుధం. ఇది నిజం. ఇది దేని ద్వారా వచ్చింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అనుసరించి చేసినటువంటి చట్టం. కనుక ఈ ఇన్ఫర్మేషన్ రైట్ యాక్ట్ అనేది పేదవాడికి అనేక రకాలుగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దీనిని అనేక రకాల సవరణలు చేసి పార్లమెంట్లో దీని పవర్ తగ్గించే ప్రయత్నాలు చేశారు.
చేసినప్పుడు మారడకోట శశిధర్ అనేటువంటి కమిషనర్గా ఉన్నప్పుడు వాటిని చేయనివ్వలేదు, ప్రజా ఉద్యమాలు వచ్చినాయి. కనుక దీని ద్వారా ఉదాహరణకి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఏం చేస్తున్నారంటే సమాచార చట్టం బోర్డు పెట్టాలి, కానీ డిఎంఎండ్ నెంబర్ ఉంచదు. అవన్నీ కూడా మనం అప్లేట్ అధికారికి తెలియపరచాలి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆర్ఎన్బి ఉంది అవనగడ్డలో, కానీ ఆ బోర్డు మీద సమాచార చట్టం అర్థం రాయలేదు కాబట్టి మనం దాని మీద మీలాంటి వాళ్ళు వెళ్ళి ఫైట్ చేయాలి. కనుక ఈ సమాచార శాఖ చట్టం ద్వారా మనం స్పీడీ ద్వారా తీసుకోవచ్చు. తర్వాత ఒక కల్చరల్ దగ్గరికి వెళ్ళి మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఎవరు ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ 39 శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని 2 గంటలు గంటని కొద్ది రుసుము కట్టి మనం దాన్ని చెక్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా దాచిపెట్టి వీళ్ళు మనకేదో ఇన్ఫర్మేషన్ రైట్ యాక్ట్ అనేటువంటిది ఏదో సాధారణంగా చూస్తున్నారు. అది కాదు. ఇన్ఫర్మేషన్ రైట్ యాక్ట్ అనేటువంటిది పవర్. మనం సాధారణ మానవుడికి మనకు ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించి అనేక విషయాల మీద మనకు కావాల్సిన సమాచారాన్ని తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఒక సమాచార హక్కు చట్టం ప్రకారమే ఒక అతను ఏదో ఒక డిపార్ట్మెంట్లో అన్యాయం జరుగుతుందని దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళని సస్పెండ్ చేయించిన విషయం మనకి ఇక్కడ తెలుసు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ రైట్ యాక్ట్ ద్వారా మనకి ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా అమౌంట్ ఒక సప్లై నిధులు వచ్చినాయి, అవి ఎటు డైవర్ట్ అవుతున్నాయి, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సింది. ఒక ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వచ్చినాయి, అవి ఎటు డైవర్ట్ అవుతున్నాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఇన్ఫర్మేషన్ రైట్ యాక్ట్ అనేటువంటి యాక్ట్ను ఉపయోగించి మనకి ఇన్ఫర్మేషన్ రైట్ యాక్ట్ 2F ప్రకారం మనం ప్రతిదీ కూడా వాళ్ళు సీడీల రూపంలో ఇవ్వాలి, ఫోటోస్టాట్ రూపంలో ఇవ్వాలి, అవసరమైతే మనం మెసేజ్ పెడితే దానికి కూడా రిప్లై ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనకు కావాల్సినటువంటి హక్కులు సాధించడం కోసం భారత రాజ్యాంగంలో చట్టం చేసి ఈ సమాచార హక్కు చట్టం 2005లో జూన్ 15వ తారీఖున పార్లమెంట్లో చట్టమై మరి ఇప్పుడు 12వ తారీఖు 2005లో అమలవుతుంది. దీనిని అందరం ఉపయోగించుకుని ఎడ్యుకేట్ అయ్యి మనకు కావాల్సిన హక్కులు సాధించుకుందామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కరిస్తూ అభినందిస్తున్నాను. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసిన వాళ్ళు చెప్పినవి చేయకపోతే ఆ 5 years లోపులోనే సామాన్య ప్రజలు ఓపెన్ బ్యాలెట్ పెట్టి రీకాల్ చేయొచ్చు అన్నమాట. సో అలాంటి చట్టాలు మన భారతదేశంలో కూడా రావాల్సి ఉంది. సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి స్టీఫెన్ గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు.